ఓకే రైట్. సో ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటంటే స్టాక్ ఏడిటిని ఇంప్లిమెంట్ చేయడం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ద ప్రోగ్రామ్ నేను ఒకసారి మీకు రీక్యాప్ చేస్తాను. సో స్టాక్ ఏడిటిలో ఏంటంటే మనకి ఇన్సర్షన్స్ డిలీషన్స్ రెండు కూడా ఒక సైడ్ మాత్రమే చేసే ఫెసిలిటీ ఉంటుంది. ఓకే, సో ఒక సైడ్ మాత్రమే ఓపెన్ గా ఉంటుంది కాబట్టి ఆ వన్ సైడే మనం ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయాలి, అటు సైడ్ నుంచి ఎలిమెంట్స్ ని డిలీట్ చేయాలి. అండ్ ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయడానికి మనం పుష్ అని పిలుస్తాము, ఎలిమెంట్స్ ని డిలీట్ చేయడానికి మనం పాప్ అని పిలుస్తాం. ఓకే, పుష్ ఆపరేషన్, పాప్ ఆపరేషన్. ఇకపోతే ఈ ఈ ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయడం డిలీట్ చేయడం ఒక సైడే జరుగుతూ ఉంటది కాబట్టి అందులోను ఏదైతే చివరిగా ఇన్సర్ట్ చేయబడిందో అదే ఫస్ట్ డిలీట్ అయింది కాబట్టి సో స్టాక్ ని ఏమని పిలుస్తారమ్మా? ఏమని పిలుస్తారు? లిఫో. లిఫో అంటే వెరీ గుడ్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏదైతే చివరిగా ఇన్సర్ట్ చేయబడుతుందో దాన్ని మనం ఫస్ట్ డిలీట్ చేస్తాం. సో ఈ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ని మనం స్టాక్ ఏడిటి గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇకపోతే ఈ స్టాక్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం టూ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ని ఉపయోగిస్తాము. ఒకటి లింక్డ్ లిస్ట్ ని ఉపయోగించి, రెండోది అరేస్ ని ఉపయోగించి. ఓకే, సో రెండింటితో కూడా మనం ప్రోగ్రామ్స్ చూస్తాం సపరేట్ గా. సో ఇప్పుడు ఈ రోజు క్లాస్ లో మనం ఏం చేయబోతున్నామంటే స్టాక్ ని ఒక సింగిల్ లింక్డ్ లిస్ట్ తో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో సింగిల్ లింక్డ్ లిస్ట్ ని ఉపయోగించి మనం స్టాక్ ని ఎలా డెవలప్ చేయాలనేది ఈ రోజు క్లాస్ లో చూద్దాం. రైట్, సో మీకు ఆల్రెడీ లింక్డ్ లిస్ట్ ప్రోగ్రామ్ ఐడియా ఉంది, లింక్డ్ లిస్ట్ బిహేవ్ ఎలా చేస్తున్నారో మీకు తెలుసు. ఓకే, సో లింక్డ్ లిస్ట్ లో ఏంటి, మనకి నోడ్స్ అనేవి ఉంటాయి. ఈ నోడ్స్ అన్ని కూడా ఒకదానితో ఒకటి లింక్ చేయబడి ఉంటాయి. ప్రతి నోడ్ లో కూడా టూ పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో ఆ నోడ్ లో మనం ప్లేస్ చేసే డేటా, రెండోదేమో నెక్స్ట్ నోడ్ కి సంబంధించిన లింక్ అనేది పాయింటర్ లాగా ఉంటుంది. ఓకే, సో ఇది నార్మల్ లింక్డ్ లిస్ట్. ఇక లింక్డ్ లిస్ట్ లో పాసిబుల్ ఆపరేషన్స్ ఏంటంటే ఇన్సర్షన్, డిలీషన్. అండ్ దట్ టు ఇన్సర్షన్ అనేది మనం ఎక్కడైనా చేయొచ్చు లింక్డ్ లిస్ట్ లో. ఓకే, వీ కెన్ ఇన్సర్ట్ ఎట్ ద బిగినింగ్, వీ కెన్ ఇన్సర్ట్ ఎట్ ద ఎండ్, ఆర్ వీ కెన్ ఇన్సర్ట్ ఎట్ ఏ పర్టికులర్ పొజిషన్. ఎక్కడైనా మనం ఇన్సర్షన్ చేయొచ్చు. అలానే డిలీషన్ కూడా మనకి ఏ పొజిషన్ లో కావాలంటే ఆ పొజిషన్ నుంచి మనం డిలీట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఎప్పుడు ఒక నార్మల్ సింగిల్ లింక్డ్ లిస్ట్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు. కానీ ఇక్కడ మనం చేస్తుంది ఏంటి, మనం ఏదైతే లింక్డ్ లిస్ట్ తీసుకుంటున్నామో అది ఒక స్టాక్ లాగా బిహేవ్ చేయాలి. సో స్టాక్ లాగా బిహేవ్ చేయాలంటే వీ హ్యావ్ టు కన్స్ట్రెయిన్ ద ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్. ఓకే, సో ఎక్కడ ఇన్సర్షన్ జరగాలి, ఎక్కడ డిలీషన్ జరగాలి అనేది మనం ఖచ్చితంగా రిస్ట్రిక్ట్ చేయాలి. ఓకే, దానికి మనం రిస్ట్రిక్ట్ చేసేయాల్సిందే. ఇంతకు ముందులాగా ఎక్కడైనా చేసే ఫెసిలిటీ మనం ఇవ్వకూడదు. దెన్ ఓన్లీ దట్ సింగిల్ లింక్డ్ లిస్ట్ బిహేవ్స్ యాజ్ ఎ స్టాక్. సో అందుకోసం ఏం చేస్తామంటే ఏదైతే మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ తీసుకుంటున్నామో దానికి ఇన్సర్షన్స్ కానీ డిలీషన్స్ కానీ ఏదో ఒక సైడ్ నుంచి మాత్రమే జరిగే అవకాశం మనం ఇవ్వాలి. ఓకే, ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఓన్లీ ఎట్ వన్ ఎండ్. ఎందుకంటే మన స్టాక్ కూడా అదే కదా, ఒక సైడ్ నుంచి మాత్రమే మన ఇన్సర్షన్స్ డిలీషన్స్ చేయగలం. సో అందుకని ఈ లింక్డ్ లిస్ట్ లో కూడా ఏదో ఒక ఎండ్ నుంచి మాత్రమే ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్షన్, డిలీషన్ జరగాలి. ఓకే, సో ఆ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయాలి. సో దెన్ ఓన్లీ దట్ పర్టికులర్ లింక్డ్ లిస్ట్ బిహేవ్స్ లైక్ ఏ స్టాక్. అప్పుడు మాత్రమే ఆ లింక్డ్ లిస్ట్ అనేది ఒక స్టాక్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే, సో ఏదో ఒక ఎండ్ మనం డిసైడ్ చేసుకోవచ్చు, ఏదో ఫ్రంట్ లో కానీ లేకపోతే లాస్ట్ లో కానీ, అంటే ఎండ్ లో కానీ మనం డిసైడ్ చేసుకొని అక్కడ మనం ఈ ఆపరేషన్స్ చేయొచ్చు. ఓకే, సో కంపల్సరీగా మనం స్టాక్ లాగా మార్చాలి మన లింక్డ్ లిస్ట్ అంటే మనం ఈ కన్స్టెంట్ పెట్టాల్సిందే. ఓకే, ఏదో ఒక ఎండ్ లో మాత్రమే ఇన్సర్షన్స్, డిలీషన్స్ జరగాలి. ఓకే, సో ఆ విధంగా మనం ప్రోగ్రామ్ ని డెవలప్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఇన్సర్షన్ అనేది ఎట్ ఎనీ పొజిషన్ మనం అవకాశం ఇవ్వము, డిలీషన్ అనేది ఎట్ ఎనీ పొజిషన్ అవకాశం ఇవ్వము, ఓన్లీ ఎట్ వన్ ఎండ్. రైట్, సో ఇక ప్రోగ్రామ్ చూద్దాం. ఇదంతా మన థియరీ ఆల్రెడీ మనం చేసాము. మీరు కొన్ని ఎలిమెంట్స్ కూడా తీసుకొని ఎగ్జాంపుల్ లో మీరు ఇన్సర్షన్, డిలీషన్ అంటే పుష్, పాప్ చేశారు. ఓకే, సో ఏ విధంగా నోట్స్ క్రియేట్ అవుతాయి, ఏ విధంగా మనం ఎలిమెంట్స్ ని ప్లేస్ చేయాలి, ఎలిమెంట్స్ ని డిలీట్ చేయాలి, మొత్తం మీరు చేశారు ఎగ్జాంపుల్స్ కూడా. ఇప్పుడు దాని ఒక ప్రోగ్రామ్ రూపంలో చూద్దాం. ఓకే, సో ఇది మన ప్రోగ్రామ్ టైటిల్ అండ్ దిస్ ఇస్ ద ఫైల్ నేమ్. సో మన యూటిల్ ఎందుకంటే మనకి స్కానర్ క్లాస్ కోసం కీబోర్డ్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి, దానికోసం అన్నమాట. ఇక ఇంతకు ముందు ప్రోగ్రామ్ లానే ఈ ప్రోగ్రామ్ లో కూడా మనకి 3 క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ క్లాస్ ఫర్ నోడ్ డెవలప్మెంట్, అంటే మనం నోడ్ తీసుకుంటున్నాం కదా, సో ఆ నోడ్ లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఆ నోడ్ లో ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయి, ఇది మొత్తం కూడా ఫస్ట్ క్లాస్ చూసుకుంటుంది. ఇక సెకండ్ క్లాస్ ఏం చూసుకుంటుంది అంటే యాక్చువల్ గా స్టాక్ ఆపరేషన్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, సో స్టాక్ ఆపరేషన్స్ అంటే ఏంటి, ఈ పుష్, పాప్, ఒక న్యూ నోడ్ ని క్రియేట్ చేయడం కానివ్వండి, లేకపోతే టోటల్ గా స్టాక్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ప్రెసెంట్లీ టాప్ ఆఫ్ ది స్టాక్ ఎలిమెంట్ ఏంటి, అలానే స్టాక్ ఎంటీగా ఉందా లేదా, సో ఇలాంటి ఆపరేషన్స్ అన్నిటిని కూడా మనం ఈ లింక్డ్ స్టాక్ అనే క్లాస్ లో డెవలప్ చేస్తాం. ఇది రెండో క్లాస్.
అండ్ ఫైనల్ గా థర్డ్ క్లాస్ ఎందుకోసం, ఏవైతే పైన చెప్పుకున్నామో ఈ ఆపరేషన్స్ అన్నిటిని రన్ చేయాలంటే మనకు మెయిన్ ఫంక్షన్ కావాలి కదా మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కి. సో ఆ మెయిన్ ఫంక్షన్ రాయటం కోసం ఇంకొక క్లాస్ తీసుకుంటాం. ఓకే, సో ఈ మెయిన్ ఫంక్షన్ లో ఏం చేస్తాము, యూజర్ కి మెనూ డిస్ప్లే చేస్తాము విత్ ఆల్ పాసిబుల్ ఆప్షన్స్. ఏమేమి ఆప్షన్స్ అయితే మనం ఇవ్వాలనుకుంటున్నాం అవన్నీ ఇచ్చేసి, సో వి టేక్ ద ఆప్షన్ ఫ్రమ్ ద యూజర్, ఎంటర్ యువర్ ఆప్షన్ అని చెప్పి అతను ఏదైతే ఆప్షన్ ఇస్తారో ఆ ఆప్షన్ కి సూట్ అయ్యేలాగా మనం ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తాం. ఓకే, బై యూజింగ్ దిస్ స్విచ్ కేస్ మెకానిజం. ఆల్రెడీ మనం లింక్ లిస్ట్ లో చూసిన విధంగానే ఇక్కడ కూడా స్విచ్ కేస్ మెకానిజం తో మనం ఆప్షన్స్ తీసుకొని ఆ పర్టికులర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, ఇది బ్రీఫ్ గా. సో ఇప్పుడు ఒక్కొక్క క్లాస్ చూద్దాం. సేమ్ ప్రీవియస్ క్లాస్ లో చూసినట్లే ఉంటది, ఒక్కొక్క క్లాస్ చూద్దాం. సో ఫస్ట్ క్లాస్ వచ్చేసి నోడ్ క్లాస్. ఓకే, ఒక నోడ్ ని మనం డెవలప్ చేయాలి. ఇప్పుడు ఒక పర్టికులర్ లింక్డ్ లిస్ట్ నోడ్ డెవలప్ చేయాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు ఒక లింక్డ్ లిస్ట్ నోడ్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఓకే, సో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ద డేటా పార్ట్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద లింక్ పార్ట్. సో ఈ డేటా పార్ట్ ఏం చేస్తుంది, ఏదైతే వాల్యూని మనం ప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూని ప్లేస్ చేయడం కోసం ఈ డేటా పార్ట్, ఓకే, ఒక ఇంటిజర్ వాల్యూబుల్ ని మనం ప్లేస్ చేయొచ్చు. దట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ పార్ట్. మనకి నోడ్ లో 2 పార్ట్స్ ఉంటాయి, దట్ ఈస్ ఫర్ ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటి, లింక్. ఓకే, సో దిస్ మస్ట్ బి ద రిఫరెన్స్ లింక్ టు ద అనదర్ నోడ్. సో ఈ నోడ్ తర్వాత ఏ నోడ్ వస్తుంది, ఎక్కడ ఉంది అని రిఫర్ చేయడం కోసం వి మెయింటైన్ ఏ పాయింటర్. ఆ పాయింటర్ కోసమే ఈ లింక్ అన్నమాట. సో దిస్ లింక్ కంటైన్స్ ద రిఫరెన్స్ ఫర్ నెక్స్ట్ నోడ్. నెక్స్ట్ నోడ్ యొక్క రిఫరెన్స్ అక్కడ ఉంటుంది. ఓకే, సో నోడ్ లో మనకి 2 డేటా ఐటమ్స్ ఉంటాయి, ఆ 2 ఇవన్నమాట. ఇకపోతే ఈ నోడ్ కి సంబంధించిన కన్స్ట్రక్టర్స్. ఓకే, ఒకటేమో మనకి వితౌట్ ఎనీ ఎంటీ పారామీటర్స్ మనం ఇస్తాము. సో ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ ఒక నార్మల్ నోడ్ ని క్రియేట్ చేస్తాం. ఓకే, విత్ నల్ వాల్యూ అండ్ 0. ఓకే, సో దిస్ ఈస్ ద ఇనిషియల్ నోడ్. దీంట్లో మనకి ఎలిమెంట్స్ ఉండవు, జస్ట్ హెడర్ లాగా అన్నమాట. నెక్స్ట్ ఎప్పుడైతే మనం ఒక కొత్త నోడ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో వి సప్లై ద డేటా అండ్ నోడ్ రిఫరెన్స్ ఫర్ ద నెక్స్ట్ పాయింటర్. ఓకే, ఒక కొత్త నోడ్ ని మనం క్రియేట్ చేస్తాం కదా, సో ఆ కొత్త నోడ్ లోకి ఏం డేటా ప్లేస్ చేయాలి, ఈ కొత్త నోడ్ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది, పాయింటర్ మనం మారుస్తాం కదా, సో దాన్ని మనం సప్లై చేసినప్పుడు ఆ కొత్త నోడ్ లో ఆ డేటాని ఆ పర్టికులర్ లింక్ ని ప్లేస్ చేస్తుంది. ఇది సెకండ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్స్. ఓకే, అండ్ ఈ 4 చిన్న చిన్న ఫంక్షన్స్ మనకు తెలిసినవే. సో ఆ పర్టికులర్ నోడ్ లో ఏదైనా డేటాని సెట్ చేయడానికి లేదా లింక్ వాల్యూని సెట్ చేయడానికి, లేదు ఆ నోడ్ లో ఉన్నటువంటి డేటాని మనం తెలుసుకోవడానికి, లింక్ మనం తెలుసుకోవడానికి ఈ 4 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉపయోగిస్తాం. ఓకే, సో ఇక్కడ మనం ఉపయోగించేది ఏంటంటే సెట్ డేటా, సెట్ లింక్, గెట్ డేటా, గెట్ లింక్. ఆ నోడ్ లో నుంచి డేటాని బయటకు తీసుకురావడానికి, లింక్ ని బయట అంటే తెలుసుకోవడానికి అన్నమాట. సో వాట్ ఈస్ ఇన్ దేర్, ఆ నోడ్ లో ఏముంది అని తెలుసుకోవాలనుకుంటే వి యూజ్ గెట్ ఫంక్షన్స్. గెట్ డేటా, గెట్ లింక్. ఆ నోడ్ లోకి కొత్తగా మనం వాల్యూస్ ని పంపించాలి, వి యూజ్ సెట్ ఫంక్షన్స్. సెట్ లింక్, సెట్ డేటా ఉపయోగిస్తే కనుక ఆ నోడ్ లో మనం వాల్యూస్ ని ప్లేస్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఓవరాల్ గా ఫస్ట్ క్లాస్, నోడ్ కి సంబంధించిన క్లాస్ అన్నమాట ఇది. ఈ నోడ్ క్లాస్ లో మనం ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఓకే, సో 2 కన్స్ట్రక్టర్స్, ఒక 4 ఫంక్షన్స్, అలానే 2 డేటా ఐటమ్స్ మనం మెయింటైన్ చేస్తాం లైక్ దిస్. ఓకే, ఇది ఫస్ట్ క్లాస్. ఇక్కడతో మనకి నోడ్ అనేది రెడీ అయింది. ఇక నెక్స్ట్ ఏం చేయాలి, ఇలాంటి నోడ్స్ ని మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి ఫర్ ఫర్దర్ ఆపరేషన్స్, పుష్ పాప్ ఇలాంటి వాటన్నిటి కోసం. సో దానికోసం అని చెప్పి మనం ఒక స్టాక్ ని రెడీ చేయాలి. ఓకే, సో వి క్రియేట్ అనదర్ క్లాస్ ఫర్ దిస్ లింక్డ్ స్టాక్. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే 2 రకాలైనటువంటి వేరియబుల్స్ మెయింటైన్ చేస్తాము. వన్ ఈస్ ఫర్ ద టాప్ ఆఫ్ ది స్టాక్, నీకు ఆల్రెడీ తెలుసు. సో స్టాక్ లో పైన ఏముంది, ప్రెసెంట్లీ పైన టాప్ ఆఫ్ ది స్టాక్ ఏముంది తెలుసుకోవాలనుకుంటే వి మెయింటైన్ దిస్ టాప్. అండ్ సెకండ్ వేరియబుల్ ఇస్ ద సైజ్. ఓకే, సో ఈ సైజ్ వేరియబుల్ ఏం చేస్తుందంటే మన టోటల్ గా స్టాక్ లో ఎనీ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని కౌంట్ చేయడం కోసం ఈ సైజ్ వేరియబుల్ అన్నమాట. సో ఈ సైజ్ వేరియబుల్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటది, స్టాక్ లో ప్రెసెంట్లీ ఎనీ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలనుకుంటే జస్ట్ రిఫరింగ్ దిస్ సైజ్ వీ కెన్ గెట్ దట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఒక కన్స్ట్రక్టర్. ఓకే, సో ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ వితౌట్ ఎనీ పారామీటర్స్ మనం క్రియేట్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే జస్ట్ వి నల్లిఫై, అంటే ఇనిషియల్ గా ఒక నోడ్ తీసుకొని దాన్ని మనం హెడర్ గా మారుస్తాం కదా, సో అదనమాట ఇది. ఓకే, సో ఇనిషియల్ గా మనకి హెడర్ ఉంటుంది, దాంట్లో డేటా ఎలిమెంట్ ఏముండదు, అలానే దీని సైజ్ కూడా 0, టోటల్ గా ఇప్పుడు స్టాక్ లో 0 ఉంటాయి. అలానే నెక్స్ట్ ఇది జస్ట్ హెడర్ నోడ్ లాంటిది కాబట్టి ఇట్ పాయింట్స్ టు ద నల్. ఓకే, దాని తర్వాత ఇంకేముండదు, దట్ ఈస్ జస్ట్ స్టార్టింగ్ పాయింట్. ఓకే, అండ్ దీంట్లో మనం యూజ్ చేసుకునే ఫంక్షన్స్, ఫస్ట్ వన్ ఈజ్ ఎంప్టీ. సో ఈజ్ ఎంప్టీ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, స్టాక్ అనేది ఎంప్టీగా ఉందా లేదా చెక్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మనం స్టాక్ అనేది ఎంప్టీగా ఉందా లేదా ఎలా చెక్ చేస్తామంటే బై రిఫరింగ్ టాప్ అనేది నల్ గా ఉందా లేదా చెక్ చేస్తాం. ఓకే, ఇఫ్ టాప్ ఈక్వల్స్ టు నల్ అంటే ఏంటి, టాప్ ఆఫ్ ది స్టాక్ అనేది నల్ ని పాయింట్ అవుట్ చేస్తుంది, అంటే ఇట్ డజంట్ కంటైన్ ఎనీ వాల్యూస్.
It doesn't contain any nodes. So at that situation we can say that the stack is empty. అలా కాకుండా టాప్ అనేది వేరే ఇంకొక రిఫరెన్స్ ని రిఫర్ చేస్తూ ఉంది, అంటే ఏదో ఒక నోడ్ ని రిఫర్ చేస్తూ ఉంది, సమ్ ఎలిమెంట్ 24 36 ఏదో ఒక ఎలిమెంట్ రిఫర్ చేస్తూ ఉంది. ఎట్ దట్ కాంటెక్స్ట్ టాప్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్. సో అప్పుడు మనకి ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే ఇనిషియల్ స్టేజ్ లో స్టాక్ లో ఏమి ఎలిమెంట్స్ ఉండవో అప్పుడు టాప్ అనేది నల్ అయింది, దెన్ దిస్ ఎక్స్ప్రెషన్ రిటర్న్స్ ట్రూ. అలా కాకుండా మనకి స్టాక్ లో గనక ఏమన్నా ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఏమన్నా నోట్స్ ఆల్రెడీ మనం క్రియేట్ చేస్తే, సో టాప్ అనేది నల్ కాదు కాబట్టి ఇది పర్టికులర్ ఎక్స్ప్రెషన్ రిటర్న్స్ ఫాల్స్. అప్పుడు మనకి ఈజీ ఎంప్టీ అనేది ఫాల్స్ స్టేటస్ చూపించింది. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ చెకింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గెట్ సైజ్. ఓకే, సో టు గెట్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ ద స్టాక్. సో స్టాక్ లో ప్రెసెంట్లీ ఎన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని మనం తెలుసుకోవాలనుకుంటే వి జస్ట్ కాల్ దిస్ స్మాల్ ఫంక్షన్ విచ్ రిటర్న్స్ ద సైజ్ ఆఫ్ ది స్టాక్. ఓకే, సో స్టాక్ లో ఎన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని మనం తెలుసుకోవాలనుకుంటే బై గెట్ సైజ్ ఫంక్షన్ వీ కెన్ గెట్ ద సైజ్. ఇది నార్మల్ గా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇస్ పుష్. ఓకే, సో పుష్ చేసేటప్పుడు మనం ఏదో ఒక డేటా ఐటమ్ ఇవ్వాలి. ఓకే, హియర్ వీ నో నీడ్ టు గివ్ ఎనీ పర్టికులర్ పొజిషన్. మనం పొజిషన్ గురించి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ వి డిఫాల్ట్లీ ఫిక్స్డ్, మనం ఫిక్స్ చేసేసాం. ఏంటి, ప్రతిసారి కూడా లిస్ట్ బిగినింగ్ లోనే ఇన్సర్ట్ చేయి, లిస్ట్ బిగినింగ్ లోనే ఇన్సర్ట్ చేయాలని మనం ఫిక్స్ చేసాం కాబట్టి దట్ ఈస్ ద పొజిషన్. సో డిఫాల్ట్ పొజిషన్ మనం ఫిక్స్ చేసాం కాబట్టి నో నీడ్ టు గివ్ ఎనీ పొజిషన్. సో వీఆర్ జస్ట్ సెండింగ్ ద డేటా. ఏ వాల్యూని మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం ఆ వాల్యూని పంపిస్తాం పుష్ ఫంక్షన్ కి. సో దెన్ పుష్ ఫంక్షన్ ఏం చేసేది, ఒక న్యూ నోడ్ ని క్రియేట్ చేసేది. న్యూ నోడ్ ని క్రియేట్ చేసిన తర్వాత పాయింటర్స్ ని మ్యాప్ చేసేది. ఓకే, సో హెడర్ తర్వాత న్యూ నోడ్ తర్వాత పాత నోడ్ ని ఇలా షిఫ్ట్ చేసేసింది. అయిపోయిన తర్వాత వి ఇంక్రిమెంట్ దిస్ సైజ్ వేరియబుల్. ఒక కొత్త నోడ్ ఇప్పుడు మనం యాడ్ చేసాం కాబట్టి మన స్టాక్ కి, సో ఒక కొత్త ఎలిమెంట్ వచ్చింది కాబట్టి స్టాక్ సైజ్ అనేది ఒకటి పెరగాలి. సో దట్స్ వై వి గివ్ సైజ్ ప్లస్ ప్లస్. ఎప్పుడైతే సైజ్ ప్లస్ ప్లస్ అంటామో ఒక ఎలిమెంట్ అనేది మన స్టాక్ కి యాడ్ అయింది కొత్తగా. ఓకే, సో దిస్ ఇస్ పుష్ ఫంక్షన్. ఎవ్రీ టైమ్ వి క్రియేట్ ఎ న్యూ నోడ్ అట్ ద బిగినింగ్ లోనే మనం క్రియేట్ చేస్తాము. న్యూ నోడ్ లోకి డేటాని ప్లేస్ చేసి పాయింటర్ ని మనం స్వాప్ చేసిన తర్వాత మనం సైజ్ వేరియబుల్ ని ఇంక్రిమెంట్ చేస్తాం. సో దట్ ద టోటల్ సైజ్ ఆఫ్ ది స్టాక్స్ గెట్స్ ఇంక్రిమెంటెడ్ బై 1. ఎందుకంటే కొత్త ఎలిమెంట్ వచ్చింది కదా, ఇంతకు ముందు 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఒకటి కొత్తగా మనం యాడ్ చేసాం కాబట్టి ప్లస్ ప్లస్ అంటే 6 అవుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ పుష్ ఆపరేషన్. నెక్స్ట్ వన్ పాప్ ఫంక్షన్. సో ఇది కూడా మనకు తెలుసు. పాప్ అంటే ఏంటి, ఏ ఎలిమెంట్ ని మనం డిలీట్ చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో విచ్ ఎలిమెంట్ దట్ ఈస్ ప్రెసెంట్ ఎట్ ద టాప్ ఆఫ్ ది స్టాక్ మస్ట్ బి డిలీటెడ్. సో దట్ ఈస్ ద డిఫాల్ట్ సిచ్యువేషన్. ఏదైతే మనకి స్టాక్ లో టాప్ లో ఉంటుందో అదే మనకి డిలీట్ చేయాలి. ఓకే, వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్. మధ్యలో నుంచి తీస్తామంటే కుదరదు, బికాస్ ఇట్ ఈస్ ఎ స్టాక్. సో పాప్ ఆపరేషన్ మనం పిలిచేటప్పుడు మనం ఏమి పారామీటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ ఎలిమెంట్ డిలీట్ చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్ గా స్టాక్ లో ఏదైతే టాప్ లో ఉంటుందో దాన్ని డిలీట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే టాప్ లో అంటే మనం ఎవ్రీ టైం కూడా బిగినింగ్ లో ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. సో కొత్త ఎలిమెంట్ వచ్చిందంటే అది ఖచ్చితంగా బిగినింగ్ లోనే ఉంటది. సో ఇలా ఇన్సర్షన్ జరుగుతున్నాయి కాబట్టి వి స్టార్ట్ డిలీటింగ్ ఫ్రమ్ బిగినింగ్. ఓకే, లిస్ట్ బిగినింగ్ లో నుంచి ఎలిమెంట్స్ డిలీట్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు 21 36 45 వెళ్ళిచ్చారు అనుకోండి. సో 21 35 46 ఇస్ ద లేటెస్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ ఇన్సర్టెడ్. సో ఎప్పుడైతే నేను పాప్ అని పిలుస్తానో మనకి డిలీట్ అవ్వాల్సింది లేటెస్ట్ గా ఇన్సర్ట్ అయింది కాబట్టి 45 బయటకు లాగేస్తుంది. సో ఏదైతే టాప్ లో ఉంటుందో సో ఆ టాప్ లో ఉన్న ఎలిమెంట్ ని తీసేస్తుంది. తీసేసిన తర్వాత స్టాక్ లో నుంచి ఒక ఎలిమెంట్ వెళ్ళిపోయింది కాబట్టి ఇట్ రెడ్యూసెస్ ద సైజ్ వేరియబుల్. ఒక ఎలిమెంట్ వెళ్ళిపోయింది కాబట్టి ఇట్ డు సైజ్ మైనస్. సో అప్పుడు ఏమవుతుంది, స్టాక్ సైజ్ అనేది ఒకటి రెడ్యూస్ అవుతుంది. సో ఇంత ముందాక 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక డిలీట్ చేసాం కాబట్టి 5 మైనస్ అంటే 4 అవుతుంది ఇక్కడ నుంచి స్టాక్ సైజ్. ఓకే, సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా ఏదైతే ఎలిమెంట్ డిలీట్ చేసామో దాన్ని ప్రింట్ చేసి చూపిస్తాము. అలానే టాప్ ఆఫ్ ది స్టాక్ ని కిందకి తగ్గించి ఆటోమేటిక్ గా నెక్స్ట్ దానికి రిఫరెన్స్ ఇచ్చేస్తాం. ఓకే, సో ఇది మనకి పాప్ ఫంక్షన్ లో జరిగేది. ఓకే, గుర్తుపెట్టుకోండి, పాప్ ఫంక్షన్ జరిగేటప్పుడు మనం ఎలాంటి వాల్యూని సప్లై చేయము, అంటే ఏ ఎలిమెంట్ డిలీట్ చేయాలనేది మనం చెప్పాం. సో డిఫాల్ట్ గా టాప్ ఆఫ్ ది స్టాక్ లో ఉన్న ఎలిమెంట్ మాత్రమే డిలీట్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ పాప్ ఫంక్షన్. అండ్ నెక్స్ట్ వన్ పీక్. ఓకే, సో పీక్ మీన్స్ టాప్ ఆఫ్ ది స్టాక్. సో ప్రెసెంట్లీ స్టాక్ లో టాప్ లో ఉన్న ఎలిమెంట్ ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు యూ కాల్ దిస్ ఫంక్షన్ పీక్. ఓకే, సో టోటల్ స్టాక్ మీకు కనిపిస్తా ఉంటది. సో స్టాక్ లో ఇప్పుడు ప్రెసెంట్లీ టాప్ ఆఫ్ ది స్టాక్ ఏది ఉంది ఆ ఫంక్షన్ మీరు తెలుసుకోవాలనుకుంటే యూ కాల్ దిస్ ఫంక్షన్ పీక్. సో ఈ పీక్ అనేది ఏం చేస్తుందంటే సో టాప్ లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని రిటర్న్ చేస్తుంది.
ఓకే, టాప్ లో నోడ్ ఒకటి మెయింటైన్ అవుతుంది కదా, సో ఆ నోడ్ లో ఉన్న డేటా ఏంటో మనకు రిటర్న్ చేస్తుంది, దట్ ఈస్ పీక్ ఫంక్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ డిస్ప్లే. సో డిస్ప్లే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఏవైతే మనకి స్టాక్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఎలిమెంట్స్ అన్నిటి వరుసనే డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఓకే, సో స్టాక్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్ని ఎలిమెంట్స్ ని వరుసనే మనకి డిస్ప్లే చేసి చూపించడానికి ఈ డిస్ప్లే ఫంక్షన్, రైట్. సో ఇవన్నీ కూడా బేసిక్ గా మనం ఒక స్టాక్ సంబంధించిన ఆపరేషన్స్ మనం ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పటి వరకు కూడా ఏమేం చేసామంటే, సో ఒక న్యూ నోడ్ క్రియేట్ చేయడానికి మనకి ఒక కన్స్ట్రక్టర్, అలానే ఇక్కడ చూడండి ఈజ్ఎంటీ ఒక ఫంక్షన్, ఎంటీఏ కాదా చెక్ చేయడానికి, గెట్ సైజ్ ఒక ఫంక్షన్ స్టాక్ యొక్క సైజ్ అని తెలుసుకోవడానికి, పుష్ ఫంక్షన్ టు ఇన్సర్ట్ ఎ న్యూ ఎలిమెంట్ ఇంటూ ద స్టాక్, పాప్ ఫంక్షన్ టు డిలీట్ ద టాప్ ఆఫ్ ది స్టాక్ ఎలిమెంట్, అండ్ పీక్ ఫంక్షన్ టు నో ద టాప్ ఆఫ్ ది స్టాక్ ఎలిమెంట్, డిస్ప్లే ఫంక్షన్ టు డిస్ప్లే ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద స్టాక్. ఇవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేసిన ఫంక్షన్స్. ఇది మొత్తం కూడా స్టాక్ కి సంబంధించిన ఇంప్లిమెంటేషన్. ఇక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఏవైతే ఫంక్షన్స్ పైన రాసామో వాటన్నిటిని ఎగ్జిక్యూట్ చేయాలి, వాటన్నిటిని రన్ చేయాలి. సో రన్ చేయాలంటే we need main function. So we need another class something like stack using list in which we mention the main function. ఇక్కడ మనం మెయిన్ ఫంక్షన్ రాస్తాం. సో ఇక్కడ మనం చేసేది ఏంటి, సింపుల్ గా మెనూ డిస్ప్లే చేస్తాము. ఓకే, సో ఏమేమి ఆప్షన్స్ అయితే మనం ఇంప్లిమెంట్ చేసాము, ఏ ఫంక్షన్స్ అయితే మనం చూపించాలనుకుంటున్నామో వాటికి సంబంధించి ఒక మెనూని డిస్ప్లే చేస్తాం. సో 1 అంటే ఇది, 2 అంటే ఇది మనం డిస్ప్లే చేస్తాము. చేసిన తర్వాత వి ఆస్క్ ద యూజర్ టు ఎంటర్ ద ఆప్షన్. మనం అడుగుతాం యూజర్ ని ఒక ఆప్షన్ ఎంటర్ చేయండి. సో మీరు పుష్ చేయాలనుకుంటే 1 ఇవ్వండి, పాప్ చేయాలనుకుంటే 2 ఇవ్వండి, టాప్ ఆఫ్ ది స్టాక్ తెలుసుకోవాలనుకుంటే 3 ఇవ్వండి, చెక్ ఎంటీ ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్ తెలుసుకోవాలనుకుంటే 4, అండ్ ఇఫ్ యు నో ద సైజ్ ఆఫ్ ది స్టాక్ దెన్ గివ్ 5 అని చెప్పి మనం అడుగుతాము. సో అతను ఏదో ఒక ఆప్షన్ ఇస్తారు. సో అతను ఇచ్చిన ఆప్షన్ ప్రకారంగా వి రన్ ఏ స్విచ్ కేస్. సో ఈ స్విచ్ కేస్ మాడ్యూల్ లో ఏంటి, ఏదైతే ఆప్షన్ ఇస్తారో సో దానికి విధంగా మనం ఫంక్షన్స్ ని ఇక్కడ పిలవడం జరిగింది. ఓకే, సో 1 అంటే పుష్, 2 అంటే పాప్, ఈ విధంగా వచ్చేలాగా ఏవైతే ఫంక్షన్స్ మనం రాసామో వాటన్నిటి కూడా ఇక్కడ కాల్ చేస్తాం. ఓకే, సో అన్ని అయిపోయిన తర్వాత ఆప్షన్ లో మనం ఒక ఆప్షన్ ఇస్తాడు, ఆప్షన్ ప్రకారంగా సెలెక్ట్ చేసుకుని ఆ కేస్ ఫంక్షన్ రన్ అయ్యి అయిపోయిన తర్వాత at the last we ask the user again. ఇంతకుముందు చూసిన విధంగానే మళ్ళీ అడుగుతాం, do you want to continue. సో అతను మళ్ళీ ఇంకొక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే సో దెన్ హీ గివ్స్ yes, y ఇస్తారు. సో ఆటోమేటిక్ గా మళ్ళీ మెనూ తీసుకెళ్తుంది, మళ్ళీ ఆప్షన్ అడుగుతుంది. సో మళ్ళీ అతను ఇచ్చిన ఆప్షన్ ప్రకారంగా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ కంటిన్యూ. ఓకే, ఈ విధంగా యూజర్ ని ఆప్షన్స్ అడుగుతూ ఉంటది, ఆ ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటది. ఇలా ఎప్పుడు దాకా జరిగింది, ఎప్పటి వరకు అయితే యూజర్ ఎస్ అని ఇస్తూ ఉంటాడో అప్పుడు దాకా జరుగుతానే ఉంటది. సో ఎప్పుడైతే యూజర్ నో అని ఇస్తాడో దెన్ స్టాప్స్ ద ఎగ్జిక్యూషన్. ఓకే, సో ఎస్ అని ఇచ్చేంత వరకు కూడా ఈ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ జరుగుతానే ఉంటుంది, నో ఇచ్చారంటే ఆగిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనం స్టాక్ కి సంబంధించిన ఆపరేషన్స్ అన్నిటిని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూడొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్. ఓకే, ఇది లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్. సో స్టాక్ ని మనం అరేస్ తో కూడా ఇంప్లిమెంట్ చేస్తాం, ఆ తర్వాత ప్రోగ్రామ్ అన్నమాట. సో ఈ రోజు మనం చూసేది ఏంటంటే స్టాక్ ఆపరేషన్స్ ని సింగిల్ లింక్డ్ లిస్ట్ తో ఇంప్లిమెంట్ చేయడం. ఓకే, సో ఫస్ట్ నోడ్ క్లాస్ రాస్తాము, నోడ్ కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ అన్నిటి కోసం. రెండోది మనం స్టాక్ ఆపరేషన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. మూడోది ఒక మెయిన్ క్లాస్ రాసి దాంట్లో ఆ ఫంక్షన్స్ అన్నింటిని పిలుస్తాం. సో దిస్ ఈస్ సింపుల్ లైక్ ఏ మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మన యూజర్ కి మెనూ డిస్ప్లే చేసి దాని నుంచి ఆప్షన్ తీసుకొని దాని ప్రకారంగా మనం ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉంటాం. అతను ఇచ్చిన ఆప్షన్ ప్రకారం మనం ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉంటాం. అందుకనే దీన్ని మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్ అంటారు. ఓకేనా, సో అర్థమైందమ్మా? సింపుల్ గా మీకు అసలు ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో ఇది ఇంతవరకు మన క్లాస్ అన్నమాట, ప్రోగ్రామ్ అంతా కూడా. దెన్ ఐ విల్ ఎగ్జిక్యూట్ హియర్. సేమ్ మన ఆన్లైన్ జీడీబీ ఉంది కదా, సో దాంట్లో ఎగ్జిక్యూట్ చేద్దాం. మీకు ఏదన్నా మీ కన్వీనియంట్ ఎడిటర్ ఉంటే దాంట్లో మీరు చేయొచ్చు. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్, ఎక్కడ కూడా మనకి రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు, కంపల్సరీ ఎడిటర్ లోనే చేయాలని చెప్పి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ల్యాప్టాప్, మీ దగ్గర కనుక ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఉంటే దాంట్లో ఎగ్జిక్యూట్ చేస్తే మరీ మంచిది. ఓకే, and we copy the program here and we paste here. So already మీకు చెప్పాను కదా, ఆన్లైన్ జీడీబీ లో ఏంటంటే ఏ క్లాస్ లో అయితే మెయిన్ ఫంక్షన్ ఉంటుందో ఆ క్లాస్ నేమ్ ని మెయిన్ గా మార్చాలి, ఓన్లీ ఫర్ ఎగ్జిక్యూషన్ పర్పస్. మీ నార్మల్ ప్రోగ్రామ్ లో మార్చద్దు, ఎగ్జిక్యూషన్ కోసం మాత్రమే మెయిన్ అని ఇస్తాము. దెన్ వి క్లిక్ రన్. ఓకే, సో ఆప్షన్స్ రన్ అవుతున్నాయి, మెయిన్ మెనూ వచ్చింది. ఐ విల్ గివ్ ద ఆప్షన్ 1 పుష్. సో ఎంటర్ ఎలిమెంట్ పుష్. ఓకే, సపోజ్ 98. ఓకే, సో స్టాక్ లోకి 98 పుష్ అయింది. ఓకే, డూ యూ వాంట్ టు కంటిన్యూ? yes. Again I want to
push element to push something like 87. Okay, so చూడండి, సో ఎవ్రీ టైం కూడా లిస్ట్ బిగినింగ్ లోనే మనకి కొత్త ఎలిమెంట్ వెళ్తూ ఉంది. ఓకే, ఐ వాంట్ టు కంటిన్యూ. yes another element. ఓకే, సో 65. సో చూడండి బిగినింగ్ లో ఇన్సర్ట్ అయింది. మళ్ళీ ఇంకొకసారి పుష్ చేస్తాను. ఓకే, సో 4 ఎలిమెంట్స్ నేను పుష్ చేశాను స్టాక్ లోకి. అండ్ ఐ విల్ చెక్ అదర్ ఫంక్షన్స్. సంథింగ్ టాప్ ఆఫ్ ది స్టాక్ ఏముంది, టాప్ ఆఫ్ ది స్టాక్ మనకి 43. ఓకే, సో ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, 43, 65, 87, 98. వాటిలో మనకి 43 రీసెంట్ గా ఇన్సర్ట్ అయింది కాబట్టి దట్ విల్ బి ద టాప్ ఆఫ్ ది స్టాక్. సో 43 అన్నమాట. అండ్ ఐ విల్ చెక్ ద సైజ్. ఓకే, సో సైజ్ ఈజ్ 4. ఎందుకంటే మనకి స్టాక్ లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సైజ్ అనేది 4 అన్నమాట. అండ్ I'll check whether it is empty or not. Okay, empty status false. ఎందుకంటే స్టాక్ లో ఆల్రెడీ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి empty status అనేది false వచ్చింది. Okay, so suppose now I perform some pop operations. So pop. Okay, second operation is the pop. So second option ఇచ్చాను. Okay, so popped element is 43. ఓకే, సో కనిపిస్తుంది కదమ్మా 43 పాప్ అయింది. అండ్ 43 వెళ్ళిపోయిన తర్వాత మనకి స్టాక్ లో రిమైనింగ్ ఎలిమెంట్స్ 3 ఎలిమెంట్స్ 65, 87, 98. సపోజ్ ఇఫ్ ఐ పర్ఫార్మ్ అనదర్ పాప్, దెన్ 65 విల్ బి రిమూవ్. సో పాప్డ్ ఎలిమెంట్ ఇస్ 65. ఓకే, సో ఈ విధంగా మనం స్టాక్ ఆపరేషన్స్ చేయొచ్చు. సో అన్ని ఆప్షన్స్ మనం చెక్ చేసాము. సో ఈ విధంగా మనం ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ అన్నిటిని కూడా మనం ఈ విధంగా వెరిఫై చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ you execute the linked list implementation of stack. ఓకే, సో అర్థమైందా అందరికి? సో ఆల్రెడీ మీరు లాస్ట్ టైం సేమ్ ఎలాగైతే లింక్డ్ లిస్ట్ ప్రోగ్రామ్ చేశారో అదే విధంగా అన్నమాట. కాకపోతే ఇక్కడ మనం స్టాక్ ఆపరేషన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే, సో అర్థమైందా అందరికి ఎలా రన్ చేయాలో? హలో, అర్థమైందమ్మా అందరికి? అర్థమైందా ఎలా రన్ చేయాలో? ఓకేనా, రైట్ రైట్ రైట్. సో అయితే సేమ్ లాస్ట్ టైం లానే మీ గూగుల్ డ్రైవ్స్ కి నేను ఆల్రెడీ ఫైల్ పంపించాను, దీనికి సంబంధించిన జావా ఫైల్. ప్లీజ్ డౌన్లోడ్ ఇట్ అండ్ ప్లీజ్ ఎగ్జిక్యూట్ ఇట్. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీరు స్క్రీన్ షేర్ చేస్తే నేను మీ నంబర్స్ నోట్ చేసుకుంటాను ఎవరెవరికైతే కంప్లీట్ అయింది. ఓకే, స్టార్ట్ డూయింగ్ ఇట్. చేయండి అందరూ.